మిత్రులందరిని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమర్ రాజా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు యువ మిత్రులు విక్రమాదిత్య, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్, అమర్ రాజా టీం ఒక అద్భుతమైన పరిశ్రమను ఇక్కడ తివిటిపల్లిలో ఆవిష్కరించి స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారిని, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, స్థానిక శాసనసభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, దేవరకద్ర శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారిని, నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారిని, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, ప్రభుత్వ అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మహబూబ్ నగర్ మున్సిపల్ మేయర్, కార్పొరేటర్లు, ఇతర సర్పంచులందరినీ ఆహ్వానించి పాలమూరు జిల్లాలో నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజా యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. లో అమరరాజా యాజమాన్యం జై గల్లా ఫాదర్ అండ్ మదర్ అమరరాజా సంస్థను అక్కడ ప్రారంభించి వాళ్ళ సొంత జిల్లా చిత్తూరులో ప్రారంభించి దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సొంత జిల్లా, సొంత రాష్ట్రం బయట మొట్టమొదట పెట్టుబడి మహబూబ్ నగర్ జిల్లాలో, మన జిల్లాలో పెట్టడం మనందరికీ గర్వకారణం. ఈ సంస్థ ప్రపంచంతోనే పోటీ పడే సంస్థ. ఈ సంస్థ ఒక గ్లోబల్ సంస్థ, గ్లోబల్ అండ్ లోకల్ టాలెంట్ దే ఆర్ ట్రయింగ్ టు కాంపీట్ విత్ గ్లోబల్. ఈరోజు అమరరాజా సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమరరాజా సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా, ఇలాంటి దేశాలనే ఆదర్శంగా తీసుకొని పర్టికులర్ చైనా ఈవీ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీ కానీ, రేర్ మినరల్స్ కానీ, ఉత్పత్తి చేసే విధానం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దేశం వడిసి పట్టుకోవడం వల్ల ఈరోజు చైనా ప్రపంచం మీదనే ఆధిపత్యాన్ని సాధించింది. ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా, ఈవీ వెహికల్ కావాలన్నా, ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. నౌ చైనా ఈజ్ లీడర్ ఆఫ్ ఇన్ ఈవీ ప్రోడక్ట్స్. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజా యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. ఈరోజు వేగంగా కాలుష్యం విస్తరిస్తుంది, వేగంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎలినో వల్ల వర్షాలు రావడం లేదు. వర్షాకాలంలో సీజన్ మొదలైన వర్షాలు కురవకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కోవిడ్ తర్వాత వాతావరణంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించుకొని కాలుష్యం లేని ప్రాంతాలుగా, కాలుష్యం లేని దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి అంటే వెహికల్ పొల్యూషన్ని మొట్టమొదట మనం నియంత్రించాలి.
వాటిని నియంత్రించాలి అని అంటే ఈవీ వెహికల్స్ మనకు అవసరం ఉంది. ఈవీ వెహికల్స్ని ఈరోజు ఉత్పత్తి చేయాలంటే అందులో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ఈవీ బ్యాటరీ. ఈరోజు ఆ ఈవీ బ్యాటరీసే 32 గిగాబైట్స్ కెపాసిటీస్తోని ఈరోజు దివిటిపల్లిలో మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ప్రారంభించుకోవడం, ఈ సంస్థలో ఈరోజు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో 400 మంది మహిళలు ఉండడం మనందరికీ గర్వకారణం. దిస్ ఈజ్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ డ్రీమ్. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలి అని అంటే వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం దిశగా అమర్రాజా సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. అదేవిధంగా 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు గత ప్రభుత్వం చేసిన పాలసీలు కావచ్చు, ప్రజా ప్రయోజనం చేకూర్చి పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు ఉంటే మన ప్రభుత్వం వాటిని కొనసాగించింది. మన ప్రభుత్వం వాటిని ఇంకా అభివృద్ధి పదం వైపు ఇంకా బాగా రిఫైన్డ్ పాలసీస్ తీసుకొచ్చినాం. I wanted to share with my friends, we don't have any policy paralysis. Whatever the previous governments, previous chief minister have taken a policy decisions, which policies are going to support investments and create employment, create wealth for state and government of India. We have adopted and we have improved those policies. Today, I can say authoritatively, I have energy policy, I have industrial policy, I have tourism policy, I have a medical and health policy, I have a sports policy. These policies are going to raise my Telangana state, that is called Telangana Rising 2047. My focus is on improving my GDP of the country. Today my population is 2.5% in the country. I am contributing 5% GDP to the nation. But I am not happy with my performance. My target is something different. My target is 10% of GDP. We wanted to reach, we wanted to create wealth and employment from my state. Prime Minister dream is that Viksit Bharat 2047. By the time India is going to celebrate 100 years freedom celebrations, that time India wanted to reach $30 trillion economy. In that 30 trillion, I wanted to contribute 10% of GDP of this country. We are working on those lines.